అందరికీ నమస్కారం. జనసేన పార్టీ తరఫున మా ప్రెసిడెంట్ గారు ఇంచుమించు 255 కుటుంబాలకు పైగా 5 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ చెక్స్ ఇచ్చాం. దాదాపు గాయపడిన వాళ్ళేమో 353 మంది ఉన్నారు. సో ఇప్పటి వరకు 2021 నుంచి ఈ రోజు దాకా దాదాపు ఈ క్రియాశీలక సభ్యులైనటువంటి వారు ప్రమాదవశాత్తు మరణించిన వారికి దాదాపు 14,21 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. అయితే ఈ అందజేయటంలో మాకు ఉన్న ఒక పెయిన్ ఏంటంటే మా క్రియాశీలక సభ్యులు ఎవరైనా సరే చనిపోతే మేము ఆ సభ్యుల్ని తిరిగి తీసుకురాలేము, చనిపోయిన వ్యక్తిని తేలేము తిరిగి. కాకపోతే మా జనసేన క్రియాశీలక సభ్యులు ఎవరైనా సరే వాళ్ళకి ఇలాంటి అనుకోనటువంటి ఇలాంటి ప్రమాదం సంభవించి గాయపడినా ఒకవేళ విధివశాత్తు చనిపోయినా వాళ్ళ కుటుంబాలకి జనసేన పార్టీ అండగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఒక రకంగా అలాగ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి మేము సపోర్ట్ ఇవ్వటం మాకు తృప్తినిచ్చిన, చనిపోయిన యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మరణం మాకు చాలా బాధ కలిగిస్తుంది. సో ఈరోజు చాలామంది చనిపోయినటువంటి క్రియాశీలక సభ్యుల కుటుంబాల వారు వచ్చారు. మీకు మీ ఆప్తులైనటువంటి చనిపోయిన వ్యక్తులను తీసుకురాలేకపోయినా జనసేన పార్టీ మీకు అండగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు, మన ప్రెసిడెంట్ గారు మొదలుపెట్టారు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సభ్యులు వాళ్ళ ఎవరైతే ఆ పర్టికులర్ పార్టీలో ఉంటే సభ్యులకి ఎవరు ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టలేదు. ఇంతెందుకు ఒక ప్రభుత్వం కూడా అంటే ఇవాళ వైసీపీ పార్టీ కూడా ఇంతవరకు ఇలాంటి కార్యక్రమం వాళ్ళ సభ్యులకు చేయలేదని నాకు ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే వాళ్ళు ఎవరో చేయలేదు. అంతేకాదు యాక్చువల్గా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా సరైనటువంటి ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టడం లేదు. చాలామంది నాకు తెలిసినటువంటి ఆరోగ్యశ్రీ కింద పనిచేసేటువంటి డాక్టర్స్ కొంతమంది ఫ్రెండ్స్ మాకు డబ్బులు రావట్లేదండి, అందుకని మేము ఆరోగ్యశ్రీని తీసుకోవట్లేదని నాకు చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి. సో యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఈ విద్య, వైద్యం ఈ రెండు హై ప్రయారిటీ జనసేన పార్టీకి, అలాగే ఉపాధి కూడా. సో దీనికి తగ్గటువంటి ఎలా చేయాలి ఏంటనేది, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి తీసుకొని జనానికి, ఎస్పెషల్లీ మా ఏ పార్టీ అయినా సరే ఆ సభ్యులకి అలాగే ప్రజలకు కూడా విద్యా, వైద్యం మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళకి శ్రమ లేకుండా చేయాలనేది ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎస్పెషల్లీ మెడిక్లెయిమ్, ఒక కుటుంబం కనుక ఏదైనా ఒంట్లో బాగలేకపోయినా ప్రమాదకరమైనటువంటి జబ్బులు ఏదైనా వచ్చినా సరే ఆస్తులు అమ్మేసుకొని రోడ్ల మీద పడిపోయేటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు ఎన్నో కనబడుతున్నాయి.